ఈ రోజు మనం ఆంధ్ర పండుగైన కోనసీమలో జరగబోయే ప్రబల తీర్థాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఈ ప్రబల తీర్థం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇక్కడ ప్రజలు వందల కేజీలున్న ఈ ప్రభలను భుజాల మీద మోసుకుంటూ పంటలను దాటుకుంటూ పంట కాలువలను దాటుకుంటూ కౌశిక్ నదిని కూడా క్రాస్ చేసి జగ్గన్న తోటలోకి అయితే తీసుకువెళ్తారు. ఈ పండగను చూడడానికి చుట్టూ ఉన్న విలేజెస్ తో పాటు వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ నుంచి కూడా దగ్గరగా 6 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఈ పండగను చూడడానికి అయితే ఇక్కడికి వస్తారు. సో ఈ రోజు నేను కోనసీమలో జరగబోయే ఆంధ్ర పండుగైన ప్రబల తీర్థాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరు కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. గుడ్ మార్నింగ్ గైస్, నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 75 కిలోమీటర్స్ చూపిస్తుంది. డ్రైవింగ్ టైం చూసుకుంటే 1 hour 45 minutes చూపిస్తుంది. సో మనకి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి కొవ్వూరు రీచ్ అయ్యి కొవ్వూరు నుంచి డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళాలి. సో వన్స్ మనం రావులపాలెం రీచ్ అయిన తర్వాత రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రూట్ లో వెళ్ళాలి. సో కొత్తపేట దాటిన తర్వాత మనకి జగ్గన్న తోట వస్తుంది. సో సెకండ్ రూట్ చూసుకుంటే మనకి కొవ్వూరు నుంచి డైరెక్ట్ విజయేశ్వరం వెళ్ళి విజయేశ్వరం నుంచి ఆత్రేయపురం వాడపల్లి, సో అలా రావులపాలెం రీచ్ అయ్యి మళ్ళీ రావులపాలెం నుంచి మనం అమలాపురం రూట్ మీదుగా కొత్తపేట దాటిన తర్వాత మనకి జగ్గన్న తోట వస్తుంది. సో నేనైతే ఇప్పుడు సెకండ్ రూట్ ని చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ రూట్ లో వెళ్తే మనకి ఆత్రేయపురం, వాడపల్లి, లొల్ల, సో ఈ వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి. సో కోనసీమ అందాలని మనకి అక్కడ కనిపిస్తాయి. సో ఆత్రేయపురం ఫేమస్ పూతరేకులు కూడా ఉంటాయి అక్కడ. సో ఈ రూట్ మీదుగా మనం జర్నీ చేస్తే మంచి మంచి వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నేను ఇప్పుడు డైరెక్ట్ కొవ్వూరు నుంచి విజయేశ్వరం వెళ్ళి విజయేశ్వరం నుంచి ఆత్రేయపురం, వాడపల్లి, రావులపాలెం రీచ్ అవుదాం అనుకుంటున్నా. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే స్టార్ట్ అయ్యాను గైస్. గైస్ నేను కొవ్వూరు రీచ్ అయిపోయాను. కొవ్వూరు నుంచి డైరెక్ట్ నేను విజయేశ్వరం వెళ్తాను. సో గైస్ ఇక్కడ మీకు 2 రూట్లు కనిపిస్తున్నాయి చూసారా. రైట్ సైడ్ వెళ్తే మనము రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా డైరెక్ట్ రాజమండ్రి వెళ్తాము. ఇక్కడ మనం లెఫ్ట్ కి వెళ్తాము. సో లెఫ్ట్ కి వెళ్తే డైరెక్ట్ మనం విజయేశ్వరం, ఆత్రేయపురం, అటుపేందు నుంచి వెళ్తాం. సో ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది. సో గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రిలోనే ఫేమస్ బ్రిడ్జ్ ఇది. ఎవరైనా సరే ఇటు వస్తే కంపల్సరీ దీన్ని అసలు మిస్ అవ్వద్దు. అండ్ మనం బ్రిడ్జ్ పైకి వెళ్తే సో పైన వెహికల్స్ వెళ్తాయి, మధ్యలో ట్రైన్ వెళ్తుంది, కింద మనకి వాటర్ లో మనకి బోట్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. సో చూడడానికి అయితే చాలా అమేజింగ్ గా ఉంటుంది. సో నేను కోనసీమ అందాలన్నీ కూడా ఒక సెపరేట్ వ్లాగ్ చేస్తాను, ఇంక్లూడ్ రాజమండ్రి బ్రిడ్జ్ తో సహా. ప్రెసెంట్ ఏంటంటే జగ్గన్న తోటలో మనకి ఆ ప్రబల తీర్థం అనేది స్టార్ట్ అయిపోద్ది ఎర్లీగా. సో ఎక్కడ కూడా నేను స్టాప్ ఇవ్వకుండా డైరెక్ట్ జగ్గన్న తోటకి అయితే రీచ్ అయిపోతున్నాను. గైస్ చూడండి, పల్లె వెలుగు బస్సు నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్తుంది. సో గైస్ మనం ఇప్పుడు విజయేశ్వరం ఉన్నాము. ఒక్కసారి చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. సో ఇంకొక జస్ట్ మనకి ఒక 500 meters లో మనకి గోదావరి వస్తుంది. సో ఇక్కడ మనకి ధవళేశ్వరం బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ మీదనే మనం ట్రావెల్ చేసి విజయేశ్వరం క్రాస్ అయ్యి బొబ్బర్లంక మీదుగా లోపలికి మనం ఆత్రేయపురం సైడ్ రూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. సో కిందంతా మనకి గోదావరి ఉంది. సో ఇప్పుడు మనం గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం గైస్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బ్రిడ్జ్ గైస్. అసలు చూడండి లొకేషన్ ఎంత బాగుందో. స్వీట్ కార్న్ అమ్ముతున్నారు, చాలా అమ్ముతున్నారు గైస్. ఇక్కడ చిన్న టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. గోదావరి చేపలు, రొయ్యలు ఇంకా చాలా అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూడండి రైట్ సైడ్ ఇప్పుడే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇక్కడ మనకి పూతరేకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో పూతరేకులు కూడా ఇక్కడ ఓపెన్ చేశారు ఇప్పుడే షాపు. సో ఇప్పుడు మనం సెకండ్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాము. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్రిడ్జ్ మళ్ళీ. సో మనం ఇంకా విజయేశ్వరంలోనే ఉన్నాము. సో ఇది వచ్చేసి సెకండ్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయాలి మళ్ళీ మనం. సో మనం ఆల్మోస్ట్ బొబ్బర్లంక దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో ఐ థింక్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం డైవర్షన్ తీసుకోవాలి. సో లేదు మనం రాజమండ్రి వెళ్ళాలంటే మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది. సో అలా బ్రిడ్జెస్ ని క్రాస్ చేసుకుంటే డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళొచ్చు. అంటే మనం గోదావరిని క్రాస్ చేసి రాజమండ్రి వెళ్తాము. సో గైస్ చూడండి ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో మొత్తం. సో రోడ్ అయితే బాగుంది బట్ కొంచెమే. సో మనం అయితే ఇప్పుడు బొబ్బర్లంకలో ఉన్నాము. సో ఆత్రేయపురం అయితే ఇంకా బాగుంటుంది. ఆత్రేయపురం పూతరేకులు చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు బొబ్బర్లంకలో ఉన్నాము. ఆత్రేయపురం వెళ్ళాలంటే రైట్ సైడ్ 13 kilometers, వాడపల్లి 18 kilometers, రావులపాలెం ఇంకా 23 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ మళ్ళీ ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. సో ఈ చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేస్తే మనం ఇక్కడ నుంచి రైట్ కి డైవర్షన్ తీసుకోవాలి. రైట్ కి వెళ్తే మనం డైరెక్ట్ ఆత్రేయపురం, రావులపాలెం వెళ్తాము. లెఫ్ట్ కి వెళ్తే డైరెక్ట్ మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను రైట్ కి డైవర్షన్ తీసుకుని డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే నేను రావులపాలెంకి అయితే స్టార్ట్ అయ్యాను గైస్. చూడండి వ్యూ ఎంత బాగుందో. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మొత్తం మనం ఫాగ్ చూసేవాళ్ళం ఇక్కడ గైస్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో మనం అయితే ఇప్పుడు పేరవరం దగ్గరలో ఉన్నాము. సో అవసరం ముందే గైస్ అసలు లొకేషన్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మనం ఇదంతా కూడా ఫాగ్ చూసేవాళ్ళము. బట్ అయినా సరే వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సో ఈ రోజు పండగ కదా. సో అందరూ కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. సో ఇక్కడ చూడండి ఒక ఆటో వస్తుంది. సో ఈ ఆటో వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు అందులో. సో ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి.
గైస్ ఇది ఆత్రేయపురం ఫేమస్ పూతరేకు విత్ డ్రై ఫ్రూట్. నేను టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ గురించి అయితే అసలు చెప్పవసరం లేదు, సూపర్. సో నేను ఇప్పుడు జగ్గన తోట ప్రభల తీర్థానికి వెళ్తుంటే మధ్యలో ఆత్రేయపురంలో ఆగి జస్ట్ నేను పూతరేకులు అయితే తీసుకుంటున్నా. సో వీళ్ళు మన కళ్ళ ముందే రెడీ చేసి ఇస్తారు. సో మనకు కావాల్సిన బాక్సెస్ ని మనం వెంటనే ఇక్కడ మనం ఆర్డర్ చెప్పుకుంటే వెంటనే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. సో నేను ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక బాక్స్ అయితే నేను ప్యాక్ చేయించుకుంటున్నాను. ఇటు సైడ్ వస్తే మాత్రం ఆత్రేయపురం పూతరేకులు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో అంత ఫేమస్. మనం ఇప్పుడు లొల్లలో ఉన్నాము. సో చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు. సో చూడండి. అండ్ మనకి బోట్ రేస్ ఎక్కడే జరిగాయి నిన్నంతా కూడా. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే మాత్రం ఫుల్ హెవీ ఉంది. పండగ వాతావరణం మొత్తం కోనసీమలోనే కనిపిస్తుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు ఆత్రేయపురం క్రాస్ అయిపోయాము. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఆత్రేయపురం క్రాస్ అయ్యి సో వాడపల్లి దాటుకుని డైరెక్ట్ రావులపాలెం అయితే రీచ్ అవుతాము. సో వ్యూస్ అయితే మాత్రం అవసరం ఉన్నాయి గైస్ అసలు. గైస్ మనమైతే ఇప్పుడు వాడపల్లిలో ఉన్నాము. ఇక్కడ మనకి ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వాడపల్లి. సో నేను ఈ కోనసీమ అందాలన్నీ కూడా నేను సెపరేట్ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ సీసీ రోడ్ కనిపిస్తుంది కదా. సో ఈ సీసీ రోడ్ మీదుగా మీరు సో అలా స్ట్రైట్ వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తాము. డైరెక్ట్ స్ట్రైట్ వెళ్తే మనం ఇక్కడ నుంచి రావులపాలెం రీచ్ అవ్వచ్చు. మనమైతే రావులపాలెం రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఈ హైవే వచ్చేసి రాజమండ్రి రావులపాలెం హైవే ఇది. సో ఈ పైకి ఎక్కితే మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. సో కింద నుంచి మనం కొత్తపేట మీదుగా జగ్గన తోట ప్రభల తీర్థానికి అయితే వెళ్తాము. సో ఇదంతా కూడా మనకి కోనసీమ. సో కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది రూట్ అయితే. గైస్ మనకి ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. సో డ్రైవింగ్ టైం చూసుకుంటే 40 మినిట్స్ చూపిస్తుంది గైస్. సో గైస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మనకి ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడండి ఎంత బాగుందో లొకేషన్. మొత్తం కొబ్బరి చెట్లు ఉండి, కొబ్బరి చెట్ల మధ్యలో ఒక చిన్న రోడ్డు ఉండి, సో చాలా బాగుంది గైస్ చూడడానికి. చుట్టూ మొత్తం మనకి వరి చేనులు ఉన్నాయి. సో వరి చేను మధ్యలోంచి ఇక్కడ కొబ్బరి చెట్లు అండ్ రోడ్ చాలా బాగుంది గైస్. మనం ఇప్పుడు మొసలిపల్లిలో ఉన్నాము. సో ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ గైస్. సో ఇక్కడ మనకి పార్కింగ్ అరేంజ్ చేశారు. సో ఎవరైనా సరే వెహికల్స్ వేసుకొస్తే ఇక్కడ మనం పార్క్ చేసేసుకుని సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడు నేను జగ్గన తోటకైతే వెళ్తున్నాను. సో కార్ పార్కింగ్ అయితే ముందరే ఇచ్చేసారు. సో అలౌ చేయట్లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా మనం బై వాక్ వెళ్ళాలి. కార్స్ కానీ బైక్స్ కానీ ఏమి అలౌ చేయట్లేదు ఈ రోడ్ లోకి. సో వెహికల్ అయితే దూరంగా పార్క్ చేసేసాను. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్ల మధ్యలో పంట పొలాలు. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే జగ్గన్న తోట. ఇదంతా కూడా జగ్గన్న తోట. ఇప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రభలు తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ వేలోంచే తీసుకెళ్తారు ప్రభల్ని. ప్రభలు ఈ రూట్ నుంచే వెళ్తాయి. సో అందువల్ల చాలా మంది ముందే వచ్చేసి ఇక్కడ వెయిటింగ్. సో ప్రభలు వచ్చే టైంకి చాలా మంది అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూడండి మొత్తం కొబ్బరి చెట్లు ఉండి, ఇటు మొత్తం మనకి వరి చేను ఉంది. అండ్ అక్కడ మనకి ప్రభల తీర్థం జరుగుతుంది. సో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ ఇంకా టైం అయ్యే కొద్దీ ఇంకా చాలా మంది వస్తారు. సో ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో.
గైస్ చూసారు కదా గైస్, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళంటే వేరే వేరే స్టేట్స్ నుంచి అలాగే చాలా విదేశాల నుంచి కూడా వచ్చారు అక్కడికి. చాలా ట్రాఫిక్ అయితే ఉంది, అలాగే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అంత బాగుంటుంది ఇది ఆంధ్ర పండుగ ఇది. సో నాకైతే చూస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇలాంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒకసారి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందండి. సో చాలా బాగుంటుంది. నేనైతే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ అంత మందిలో మనం షూట్ చేయడం అంటే అసలు అది చాలా కష్టం. సో హిల్ స్టేషన్స్ తీయడం, లొకేషన్స్ తీయడం అనేది ఓకే గానీ ఇలాంటి వ్యూస్ ని తీయాలంటే మాత్రం చాలా కష్టం గైస్, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు కూడా మన చుట్టూ దగ్గరగా 12-13 డ్రోన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే చాలా కేర్ఫుల్ గా ఫ్లై చేశాను. సో చాలా కష్టపడి తీసాను. ఈ వీడియోలో ఏదైనా సరే మీకు నచ్చిన విషయం ఉంటే నాకు కింద కామెంట్ చేసి వెళ్ళండి. సో అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.